ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి చూస్తే నిన్న ఈరోజు కూడా ఆయన తీవ్ర స్థాయిలోనే శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. నిన్నేమో నేరస్తులైన వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది లేదు, తీవ్రమైన చర్య తీసుకుంటామని వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ సందర్భంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య జరిగినటువంటి పరస్పర ఆరోపణలు వాటి గురించి ఆయన ప్రస్తావించారు. రెండవది ఆ నింద నా మీద వేయడానికి ప్రయత్నించారు మీరు అని కూడా అన్నారు. ఆ తర్వాత ఈ హెచ్చరికలు చేశారు. ఈరోజు మహిళలకు సంబంధించి తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వీటన్నిటి మీద చెప్పారు. కానీ ఈరోజు కూడా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం దాని గురించి ఆయన తీసుకున్నారు. అంటే తల్లికి చెల్లికి వాటా ఇవ్వలేదు, వాటా ఇవ్వకపోగా ఈ వాటా మీరు అనవసరం అన్యాయంగా తీసుకున్నారన్న పద్ధతిలో మీరు వివాదం కూడా తీసుకొచ్చారు. నేనేం విమర్శించాలంటలేదు, కానీ మీరు మహిళలను గౌరవించి వాళ్ళకి వాటా ఇచ్చి కుటుంబంలోనే చేయని వాళ్ళు, అలా చెయ్యని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఇక్కడ ఉన్నాడు, దీన్ని కూడా గమనించాలి అని. అంటే ఒక విధంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆస్తులు వాటాలు ఎలా ఉన్నాయి ఎలా లేవు, రేపు కోర్టు ఏం చెప్తుంది అనేది ఒక ఎత్తు అయితే, అలా వాళ్ళకు వాటా ఇవ్వని వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం, మహిళల సమస్యలతో ఈ అంశాన్ని అనుసంధానం చేసి దాని ప్రస్తావన తీసుకొని రావడం మనం చూస్తాం. ఈరోజు మాట్లాడిన వాటిలో ముఖ్యమైనది మహిళలు జనాభా. ఈ అంశాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తగ్గించిన కారణంగా పార్లమెంట్ సీట్లు తగ్గిస్తున్నారు, లేదా మాకు తగ్గించము అని చెప్తున్నప్పటికీ అవతలి వాళ్ళకు పెంచుతున్నారు, ఇది అన్యాయం అని తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనలో కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ పాలు పంచుకోవడం లేదు సరికదా, ఈ ఊహాగానాల మీద నేను స్పందించను అని చెప్పారు. ఇంకోవైపున జనాభా తగ్గడం అనేది సమస్య, కాబట్టి జనాభా ఎలా అయినా పెంచాలి అని మొన్న మహిళా దినోత్సవం రోజు కూడా ఆయన మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా పిల్లలను కనాలి అని ఈయన కానీ లేకపోతే అది స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. అంటే సీట్ల తగ్గించే విషయంలో స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆ వ్యతిరేకత కూడా చేయడం లేదు. కానీ మహిళలకే పిల్లలను కనాలి అని పదే పదే చెప్పడం ఏ మేరకు శాస్త్రీయమైంది ఒకటి. రెండవది, ఎలాంటి అధ్యయనాల ద్వారా చంద్రబాబు నాయుడు నిర్ధారణకు వచ్చారు. ఈ దేశంలో సామాజికవేత్తలు పరిశీలకులందరూ కూడా కొంత ఆశ్చర్యపోతున్నారు. అంటే పిల్లలను ఎక్కువగా కనండి అంటే ఈ కన్న వాళ్ళకి సంబంధించిన భద్రత ఏంటి, వాళ్ళ విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇట్లాంటి విషయాలు ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళకే భద్రత లేనప్పుడు ఇంకా చాలామందిని కనాలని చెప్పడం ఏంటి. మూడోది, మహిళలకు స్వయం నిర్ణయాధికారం, వాళ్ళకంటూ హక్కులు వాళ్ళకంటూ ఆలోచనలు ఉండవా, కనమంటే కనాలా. మూడోది, నిజంగా మహిళలకు అంత స్వతంత్రం ఉందా. ఇప్పుడు పిల్లలను కంటమే కాదు, ఉదాహరణకు ఆడపిల్ల పుడుతుందంటే ముందుగానే పరీక్షలు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని నిషేధం ఉన్నా కానీ పరీక్షలు చేసి వాళ్ళని రాకుండా గర్భవిచ్ఛేదికి పాల్పడుతున్న సందర్భాలు మనం ఎన్ని చూస్తున్నాం. కాబట్టి ఇంత చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అంతా మహిళల చేతుల్లోనే ఉన్నట్టు మహిళలు ఎక్కువగా కనాలి అని చెప్పడం, మహిళా దినోత్సవాన్ని మహిళల మీద చర్చను పిల్లలు కనడం అనే వైపు మళ్ళించడం అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1.5 అట్లా ఉంది ఈ ఫర్టిలిటీ రేట్స్, సంతాన సాఫల్యం అన్నటువంటిది. అదే బీహార్లో 3 పాయింట్స్ ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్లో 2.56 ఎంతో ఉంది. కాబట్టి బీహారు ఉత్తరప్రదేశ్ వల్ల ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాపాడబడుతూ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో ఇంకా తగ్గింది, కేరళలో ఇంకా తగ్గిందని చెప్తున్నారు. అంటే జనాభా తగ్గించటము తగ్గాలి అన్నది ప్రభుత్వ విధానంగా కొనసాగిందా, లేదా ఏమైనా వ్యక్తుల స్వేచ్ఛ అందులో మహిళల స్వేచ్ఛతో నడిచిందా. రెండవది, ఇప్పుడు జనాభా పెరిగితే పిల్లల్ని ఎక్కువగా కంటే వాళ్ళ ఆర్థిక స్తోమత వాళ్ళ అవకాశాలతో నిమిత్తం లేకుండా పిల్లలను కనమని ఏకపక్షంగా చెప్పడం అన్నది అది వాస్తవికత అవుతుందా. డబ్బు కలవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అవకాశాలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆ కుటుంబాలు వాటి నేపథ్యం ఏవి చూడకుండా మీరు మరింతమంది పిల్లలను కనండి, మరింత పిల్లలను కనండి అని చెప్పమని ఐక్యరాజ్య సమితి కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ లేకపోతే ఏమైనా అధ్యయనాలు కానీ చెప్తున్నాయంటే లేదు. చంద్రబాబు నాయుడు తనది ముందు చూపు అని చెప్పి ఇప్పుడు గతంలో విజన్ 2020 ఇప్పుడు విజన్ 2047 అన్నట్టే ఈ విజన్ జనాభా విజన్ పాపులేషన్ అనేది ఒక ఆయన దాన్ని ఆయన తీసుకున్నారు. ఎక్కడైనా అవకాశం ఉన్నవాళ్ళు కనండి అని చెప్తే అది వేరే విషయం, కానీ
ఇది మహిళలకు సంబంధించింది కాదు. రెండవది శాస్త్రీయమైన అధ్యయనం ఏం జరగలేదు. ఈ రాష్ట్రాల్లో జనాభా బాగా పెరగాలి, జనాభా రేటు పెరుగుదల రేటు తగ్గడం అన్నది చాలా నాగరిక దేశాల్లో జరిగింది. యూరోపియన్ దేశాలు కొన్ని చోట్ల అసలు పిల్లలు కూడా లేరు. దీనివల్ల వయోధికుల జనాభా పెరిగిపోయి కొన్ని సమస్యలు వస్తాయి అంటున్నారు. సమస్యలు వస్తున్నాయి కానీ వయోధికులను తగ్గించాలని వాళ్ళేమి ఎవరు ఎక్కడేం చెప్పడం లేదే. కాబట్టి ఈరోజు జరిగిన చర్చకు రాజకీయ కోణము, జగన్ కుటుంబానికి సంబంధించింది ఒకటైతే, రెండో వైపున జనాభా పెంచేయాలి, ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచేయాలి అనేది ఆ పైనుంచి కింది వరకు ఒక రకంగా కూడా లేదు. మనం అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు తీసుకుంటే ఈ అన్ని చోట్ల జనాభా నిష్పత్తి కూడా ఒక విధంగా ఉండదు. కాబట్టి నేను అనుకోవటం ముఖ్యమంత్రి ఈ విషయంలో మరింత పకడ్బందీగా, మరింత వాస్తవికంగా ఆలోచించాలి. రెండవది ఇదేదో మహిళలకు సంబంధించిన విషయమైనట్టు, మహిళలకు అంత స్వేచ్ఛ హక్కులు ఉన్నట్టు ఆయన భావించడం కూడా చాలా ఆశ్చర్యం. మూడవది జనాభా పెరుగుదల ఎవరు ఎంతమందిని కంటారు, రేపు ఏం జరుగుతుందన్నది భవిష్యత్ చెప్తుంది. కానీ ముందు జరుగుతుంది జనాభా తగ్గించమని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, పెద్ద నాయకులు వీళ్ళందరూ ఇప్పుడు ఆ జనాభా తగ్గించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిస్తామని చెప్తే అదే విధమైన న్యాయం, అదే విధమైన ప్రజాస్వామ్యం? ఉత్తర దక్షిణాల మధ్య వచ్చేటటువంటి అసమతుల్యత సమైక్యతకు చేటు తెస్తుంది కదా. దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కూడా ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీతో ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని దాటవేయడం వల్ల ఉపయోగమైన లేదు. ఎందుకంటే లోక్సభలో కూడా ఈరోజు నిన్న కూడా తీవ్రమైన ఇది జరుగుతుంది దాని మీద. మహిళా తమిళనాడు వాళ్ళు ఇంకా ఇతర ప్రతిపక్షాలు కూడా ఆందోళన వెలిబుచ్చితే దీనికి హిందీ భాష సమస్య కూడా తోడై ఈ విషయంలో కూడా మంత్రి లోకేష్ లాంటి వాళ్ళు కొంత భాషలు నేర్చుకుంటే మంచిదే ఇలా మాట్లాడుతున్నారు. కానీ కేంద్రం ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఏకపక్ష రాజకీయం దక్షిణాది రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరగడానికి దారితీస్తుందన్న అంశాన్ని దాటవేస్తున్నారు. కాబట్టి పిల్లలను కనండి అన్నటువంటి నినాదాన్ని అదే తారక మంత్రంగా మార్చటమేమో శాస్త్రీయమో కాదు. రెండవది ఇప్పటికే ఉన్న పిల్లలకు, తల్లులకు మనం ఏమేమి మేలు చేయగలుగుతున్నాం అన్నదాని మీద ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది.